బిగ్ బి వ్యాఖ్యాతగా అప్రతిహతంగా కొనసాగుతున్న టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోగా నిలవడంతో తరాలు మారిన కేబీసీకి మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం కేబీసీ 16వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎవరూ ₹1 కోటి రౌండ్కు చేరుకోలేకపోయారు. తాజాగా 22 ఏళ్ల యువకుడు కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఈ సీజన్లో కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్గా నిలిచి తరువాతి రౌండ్కు చేరుకున్నాడు. చివరిదైన 7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినా రిస్క్ చేయడం ఇష్టం లేక షో నుండి క్విట్ అయ్యాడు. ఎపిసోడ్లో మొదటి 14 ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన చందర్ ప్రకాష్ ₹1 కోటి గెలిచే 15వ ప్రశ్న ఏదంటే, ఓ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ శాంతి నివాసం అనే అరబిక్ పేరుతో ఓ పోర్టును కలిగి ఉంది అని వ్యాఖ్యాత అమితాబ్ ప్రశ్న అడిగారు. దీని కింద ఏ సోమాలియా, బి ఒమన్, సి టాంజానియా, డి బ్రూనై అంటూ 4 ఆప్షన్లు ఇవ్వగా ఈ ప్రశ్నకు చందర్ ప్రకాష్ లైఫ్ లైన్ ఉపయోగించుకొని డబుల్ డిప్ ద్వారా ఆప్షన్ సి టాంజానియాను ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో ₹1 కోటి గెలుచుకున్నట్లు బిగ్ బి ప్రకటించాడు. వెంటనే అమితాబ్ సీట్లో నుంచి లేచి ఆప్యాయంగా చందర్ ప్రకాష్ను ఆలింగనం చేసుకున్నారు. ₹1 కోటితో పాటు ఓ కారును కూడా ప్రకాష్ బహుమతిగా అందుకున్నాడు. తర్వాత 16వది చివరిదైన 7 కోట్ల ప్రశ్న స్క్రీన్ పై వచ్చింది. 1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్ దంపతులను జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు అని అమితాబ్ ప్రశ్నించారు. దీనికి జవాబు తెలియకపోవడంతో పాటు అప్పటికే అన్ని లైఫ్ లైన్లు వినియోగించుకోవడంతో తప్పని పరిస్థితుల్లో షో నుంచి ప్రకాష్ క్విట్ అయ్యాడు. అయితే అమితాబ్ సరదాగా ఆ ప్రశ్నకు సమాధానం ఊహించమని అడగ్గా ప్రకాష్ ఆప్షన్ ఏ వర్జీనియా డేర్ అని చెప్పగా అదే సరైన ఆన్సర్ అని బిగ్ బి తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.